మరి ఒకసారి మీ అందరికీ త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరట పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో ఈరోజు మన ఈ బైబిల్ పఠనంను మొదలు పెడదాం. మన ఇంతవరకు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం పూర్తయిన తర్వాత రెండవ అధ్యాయం మూడో అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. 2-3 అధ్యాయంలో 7 సంఘముల గురించి మనం బాగా లోతుగా ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మన ధ్యాన భాగం వచ్చేసి 2-3 ఈ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏదైతే సంఘములకు 7 సంఘములకు కూడా హెచ్చరికలు చేసి ఉన్నారో అది మాత్రం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు అన్ని విషయములు మనం ధ్యానం చేసాము. మరి ఈరోజు మనకు దేవుడిచ్చిన వాక్య భాగం వచ్చేసి 2-3 అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2-3 ఈ 2 అధ్యాయంలో ఉండే 7 సంఘముల గురించిన హెచ్చరికలు మాత్రం యేసు ప్రభు వారు ఏదైతే పలికి ఉన్నారో అది ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నాం. అంటే మనం చదివిందే ఈ భాగం మాత్రం, అంటే హెచ్చరికలకు సంబంధించిన భాగం మాత్రం ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఈ 7 సంఘములకు ఏదైతే హెచ్చరికలు చేసి ఉన్నారో అది ఈరోజు సార్వత్రికంగా ఉండే అన్ని సంఘములు, మన సంఘం మాత్రం కాదు, ఈ లోకంలో ఉండే అన్ని సంఘములకు ఆ హెచ్చరికలు వచ్చేసి అన్నీ వర్తిస్తుంది. అందుకని ఈరోజు ఆ హెచ్చరికల పైన మాత్రం మనం ధ్యానం చేస్తున్నాం. అలా చూస్తే ఇప్పుడు మనం ఈ ప్రకటన బైబిల్ పట్టణంలో 2వ మెట్టు ఈ రోజుతో పూర్తి చేయబోతున్నాం. ఏంటి ఆ 2వ మెట్టు అంటే, ప్రకటన గ్రంథ అధ్యయనంలో మొత్తం 3 భాగములు ఉన్నాయి. మొదటి భాగం వచ్చేసి ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్టుగా యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తారంటే, నువ్వు ఏదైతే ఇంతవరకు చూసావో దాని రాయు, దాని తర్వాత ఏదైతే ఇప్పుడు చూస్తున్నావో దాని కూడా రాయు, దాని తర్వాత ఏదైతే నువ్వు భవిష్యత్తులో చూడబోతున్నావో దాని కూడా రాయు అని చెప్పేసి అక్కడ ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పింటారు. అదే కదా చూసాం, రైట్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ సీన్, ఏదైతే నువ్వు చూచి ఉన్నావో దాని రాయు, తర్వాత అండ్ ద థింగ్స్ విచ్ ఆర్, ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో నీ కంటి ముందు జరుగుతుందో దాని రాయు, తర్వాత అండ్ ద థింగ్స్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ దిస్, అంటే ఇది ఇప్పుడు జరిగిన తర్వాత ఇంకా ఏదైతే భవిష్యత్తులో చూడబోతున్నావో దాన్ని కూడా రాయు. మరి మనం ఈ ప్రకటన గ్రంథ అధ్యయనం బైబిల్ పఠనంలో ఏదైతే చూచి ఉన్నావో అనేది మొదటి అధ్యాయం, అది మనం ధ్యానం చేశాం. తర్వాత ఏదైతే అపోస్తలుడైన యోహాన్ గారు చూస్తూ ఉన్నారో అది ప్రకటన గ్రంథంలో 2-3 ఈ అధ్యాయములు, ఇది కూడా మనం పూర్తి చేశాం. మరి ఈ రోజుతో ఈ 7 సంఘములకు ఏదైతే యేసు ప్రభు వారి హెచ్చరికలు పలికి ఉన్నారో అది కూడా చూసేస్తే 2వ భాగం కూడా మనం పూర్తి చేసినట్లు. వచ్చే వారం నుంచి మన 3వ భాగంకి వెళ్తాము. ఇది బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. థ్రిల్లింగ్ అంటే ఒక మన చిన్నలో ఎప్పుడో మన దేవుని రాజ్యం ముందు దేవుడు మనల్ని పట్టందుకు ముందు మనం చూసిన ఈ డిటెక్టివ్, మన చదివిన డిటెక్టివ్ నావల్స్ కానీ, ఈ మాయాజాల మంత్రజాల ఈ సినిమాలు కానీ అలాంటి చూసి ఉంటామే, దానికైనా చాలా బాగా అందంగా అపోస్తలుడైన యోహాను యేసు ప్రభు వారు చెప్తే రాసిన ఆ పోర్షన్, ఆ భాగం మొత్తాన్ని మనం చూస్తాము. అది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కొక్కటి మనకు కొట్టినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది 3వ భాగం వచ్చే వారం నుంచి చూస్తాం. సో ఈరోజు మనం వచ్చేసి అధ్యయనం చేయబోయేది 7 సంఘములకు యేసు ప్రభు వారు ఇచ్చిన హెచ్చరికలు మాత్రం మనం ఏం చేయబోతున్నాం, చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ హెచ్చరికలు మాత్రం చూసుకోబోయే ముందు ఒక్కసారి మనం లైట్గా ఇంట్రోలాగా ఏదైతే ధ్యానం ఈ హెచ్చరికల గురించి, ఈ సంఘముల గురించి మనం చూసామో దాన్ని లైట్గా టచ్ చేసి మనం వెళ్ళిపోతాం. మనకి బాగా తెలుసు 7 సంఘముల గురించిన సందేశం మొత్తానికి
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయంలో యేసు ప్రభు వారు యోహానుకి చెప్పి ఉన్నారు. ఇప్పుడు 7 సంఘములు దాని కాలములు మనం చూసుకుంటే క్రీస్తు 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 సగం క్రీస్తు సగం అంటే యేసయ్య పుట్టిన తర్వాత క్రీస్తు సగం 30 నుంచి 100 సంవత్సరముల వరకు ఎఫెసు అనే సంఘం అక్కడ ఉండింది. ఈ ఎఫెసు అనే సంఘం దీని అపోస్తలు ప్రారంభించారు. ఆ అపోస్తలు ప్రారంభించిన ఆ సంఘం అన్నమాట. ఇది మనకు తెలుసు. తర్వాత క్రీస్తు సగం 100 సంవత్సరం నుంచి 313 ఆ సంవత్సరం వరకు ఉన్న సంఘం స్మరణ సంఘం. స్మరణ సంఘం మనకు బాగా తెలుసు, హింసలకుండా ఇక్కట్లకుండా వెళ్ళిన సంఘం అనేది. దాని తర్వాత క్రీస్తు సగం 313 నుంచి 590 వరకు మనకు ఉండింది పెర్గమ సంఘం. పెర్గమ సంఘం వచ్చేసి కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి దీని ఒక అఫీషియల్ రిలీజియన్గా, అంటే ఒక దేశమే ప్రభుత్వమే పాటించే ఒక మతం కింద ఆయన తీసుకొచ్చి చాలా విషయములను చెడగొట్టింది ఆ టైంలో అన్నమాట. దాని తర్వాత వచ్చింది క్రీస్తు సగం 590 నుంచి 1517 వరకు ఉన్నది తుయతెరా సంఘం. ఈ తుయతెరా సంఘంలోనే కథోలిక సంప్రదాయాలన్నీ పాటించింది, అంటే ఇంకా ఘోరంగా చెడగొట్టింది అనమాట. మొత్తానికి ఒక ఏం చెప్పాలంటే ఆత్మీయ వేసితనం చేసింది ఈ కాలంలో. దాని తర్వాత క్రీస్తు సగం 1517 నుంచి 1790 వరకు మనకు ఉండింది సార్దీసు సంఘం. ఇది ఈ కథోలిక వాళ్ళ దీని నుంచి ఒక గుంపు బయలుదేరి వీళ్ళేం చేశారు, మేము మంచిగా మార్పులు తీసుకొచ్చి ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందో రాయబడిందో అలాంటి ఒక సంఘం మేము స్థాపిస్తామని చెప్పేసి, అంటే తుయతెరా సంఘంలో ఏదైతే తప్పులు జరిగిందో దాన్ని సరిచేస్తామని బయటకు వచ్చిన వాళ్ళు మరి వీళ్ళు సరిచేయలేకపోయారు. తర్వాత క్రీస్తు సగం 1790 నుంచి 1900 ఆ సంవత్సరం వరకు ఉండింది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘంలోనే మిషనరీస్ని ఎక్కువ పంపించిన సంఘం, అంటే స్వార్థ ప్రకటన విపరీతంగా జరిగిన ఆ కాలం, ఆ సంఘకాలం ఇది ఫిలదెల్ఫియా సంఘకాలం, అది మిషనరీ కాలం అన్నమాట. దాని తర్వాత 1900 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు దాదాపు 124 సంవత్సరములు ఉండేది అపోస్టేట్ సంఘం అంటారు. అంటే ఇటు లేకుండా అటు లేకుండా, అంటే యేసు ప్రభువారు నిజమైన దేవుడు అని తిరస్కరణ చేయకుండా, నిరాకరించకుండా, లేకపోతే యేసు ప్రభువారే నిజమైన దేవుడు రక్షకుడు అని చెప్పకుండా, ఇటు లేకుండా అటు లేకుండా మధ్యలో ఉండే అపోస్టేట్ చర్చ్ పీరియడ్ అంటారు. అంటే నులివెచ్చనతనంలో ఉండే సంఘకాలం, ఇప్పుడు మనం ఉండే సంఘకాలం. ఇవన్నీ మనం చూసుకున్నాం. 7 సంఘం నుంచి మనం ఏం చేసామో ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇవన్నీ మనం ధ్యానం చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఏం ధ్యానం చేసామంటే దీంట్లో 2 విషయములు చూడండి. స్మరణ సంఘం, తర్వాత ఫిలదెల్ఫియా సంఘం. ఈ 2 సంఘంలో మనం చూస్తే కొంచెం మీకు హైలైట్ లాగా చేయబడింది. ఈ 2 సంఘంలో పైనే యేసు ప్రభువారు నేరారోపణ మోపలేదు. అంటే యేసు ప్రభువారు ఈ 2 సంఘముల పైన నేరారోపణ మోపలేదు. ఎందువల్ల మోపలేదంటే నేరారోపణ మోపెట్టుగా ఆ సంఘం లేదు, మంచిగా ఉండింది. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాబిచ్చి ఉన్నారో దాన్ని చక్కగా పాటించి యేసు ప్రభు రాజ్యంను విస్తరింప చేయడానికి వాళ్ళు దోహదపడినట్టుగా అక్కడ వాళ్ళు ఉన్నారని యేసు ప్రభు వారు చెప్పింటారు. అంటే ఇక్కడ చూడండి, మొదటి సంఘం వచ్చేసి ఎఫెసు సంఘం. ఈ మొదటి సంఘం ఎఫెసు సంఘం ఆదిమ సంఘం అంటాము. ఇది అపోస్తలు ప్రారంభం చేసిన సంఘం. అప్పుడు మంచిగానే జరిగింది, బట్ కొంచెం నేరారోపణ యేసు ప్రభు వారు మోపారు. రెండవ సంఘం వచ్చేసి స్మరణ సంఘం. ఇబ్బందులకుండా, ఇక్కట్లకుండా, శ్రమలకుండా వెళ్ళిన సంఘం. వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని చక్కగా పాటించి యేసు ప్రభు వారి దగ్గర యేసు ప్రభు వారే పొగడట్టుగా వాళ్ళు
విశ్వాసం కాపాడుకున్నారు, క్రియలు కూడా అలాగే చేశారు. మూడవది వచ్చేసి పెర్గమ సంఘం. ఈ పెర్గమ సంఘం వచ్చేసి మనం ముందే మాట్లాడినట్టుగా కాన్స్టంటైన్ అయిన రోమా చక్రవర్తి ఏం చేశారు, దీని ప్రభుత్వమే ఈ మతం కింద తీసుకొచ్చి, క్రైస్తవాన్ని మతం కింద తీసుకొచ్చి ప్రభుత్వమే దాన్ని అంగీకరించినట్టుగా వచ్చి కొన్ని మార్పులు భయంకరంగా తీసుకొచ్చి చెడగొట్టిన కాలం అది స్టేట్ చర్చ్ లేకపోతే పబ్లిక్ చర్చ్ అంటారు. దాని తర్వాత వచ్చింది తుయితేరా సంఘం. తుయితేరా సంఘం వచ్చేసి మధ్యకాలంలో వచ్చింది. ఇక్కడ కథోలిక సిద్ధాంతం వచ్చేసి బాగా పెరిగిపోయి ఆత్మీయ వేసితనం అక్కడ ఎక్కువ జరిగినట్టుగా మనం అక్కడ చూస్తాం. దాని తర్వాత వచ్చింది సార్దీసు సంఘం. వీళ్ళు మేము ఈ మిగతా ఉండే సిద్ధాంతంలన్నీ తప్పు, మేము సరిచేస్తామని వచ్చేసి వీళ్ళు కూడా ఏం చేశారంటే కొన్ని తప్పులు చేశారు. ఈ సంఘం పైన కూడా యేసు ప్రభువు వారు నేరారోపణ మోపినట్టుగా మనం చదువుతాం, ధ్యానం చేసి ఉన్నాం. తర్వాత వచ్చింది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘంలో లోకమంతా స్వార్థ ప్రకటన బాగా మంచి స్థాయిలో, లోతైన స్థాయిలో జరిగింది. ఎక్కువ మంది మిషనరీస్ అంటే అప్పుడు ఒక భాగంలో మాత్రం ఉండింది. ఈ లోకంలో మిగతా భాగం అంతటి కూడా ఈ స్వార్థ విస్తరింపు బాగా జరిగింది. అలాంటి ఒక సమయం అది ఫిలదెల్ఫియా సంఘకాల సమయం. దాని గురించి యేసు ప్రభు వారు నేరారోపణ ఏం మోపలేదు. తర్వాత ఇప్పుడు ఉండే సంఘకాలం దీన్ని అపోస్టేట్ చర్చ్ అంటారు, లేకపోతే ద మోడర్న్ ఎరా చర్చ్ అంటారు. వీళ్ళు ఇప్పుడు ఉండే సంఘకాలం ఏం కాలం అంటే 1900 సంవత్సరముల తర్వాత 124 సంవత్సరం నుంచి ఉండేది ఇది అపోస్టేట్ చర్చ్. దీంట్లో ఎవరు కూడా సీరియస్గా అంటే యేసుప్రభు వారు లేదని చెప్పడానికో లేకపోతే యేసుప్రభు వారే దేవుడని చెప్పడానికో కూడా లేదు. నిలువెచ్చనతనం ఎక్కువ ఉంది. అంటే ఇటు లేకుండా అటు లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉండే సంఘకాలం ఈరోజు ఉండే సంఘకాలం. ఇప్పుడు చూస్తే ఈ 7 సంఘముల ద్వారా యేసుప్రభు వారు ఏం చేశారంటే 7 సంఘముల ద్వారా యేసుప్రభు వారు చేసిన పని ఇది ప్రవచనం కలిగిన విషయం. యేసుప్రభు వారు మాట్లాడినన్ని ప్రవచనం సంబంధించింది అన్నమాట. ఈ 7 సంఘములు కూడా 7 చరిత్రలో 7 సమయంలో ఏమేమి జరిగిందో దానే ఆ గుణగణాలన్నీ చెప్పింది. ఆ టైంలో ఆ సమయంలో ఏమి జరిగిందో ఆ సమయంలో జరిగిన దాని అన్నీ ఈ సంఘంలో వచ్చేసి చెప్పినట్టుగా సంఘ చరిత్రలో మనం చూస్తామన్నమాట. అందుకని ఇప్పుడు మన ప్రతి ఒక్క సంఘం గురించి ఒక్కొక్క సంఘం గురించి యేసు ప్రభువు వారు హెచ్చరికలు ఏం చేసి ఉన్నారు అని మనం చూస్తే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూడబోయేది ప్రతి ఒక్క సంఘం కూడా ఏదేది మనకి యేసు ప్రభువు వారు హెచ్చరికలు చేసి ఉన్నారు అని మనం చూద్దాం. ఇక్కడ ఒకటోటి కింద ఒకటోటి. మొదటిగా ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘంకు ఆయన నేరారోపణ మనం చూడబోయేది 5 సంఘంలే. స్మరణ సంఘం వదిలేస్తాము, ఎందుకంటే నేరారోపణ మోపలేదు. అలాగే ఫిలదెల్ఫియా సంఘం కూడా మనం వదిలేస్తాము, నేరారోపణ మోపలేదు. కాబట్టి మిగతా 5 సంఘంలో నేరారోపణ మోపింది మనం చూద్దాం. దాంట్లో మొదటిగా వచ్చేది ఏ సంఘం? ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘంలో ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం మనకి యేసు ప్రభువారు 4వ వచనం తర్వాత 5వ వచనం కూడా మనకి యేసు ప్రభువారు నేరారోపణ మోపి ఉంటారు. ప్రకటన 2:4-5 ఈ రెండు వచనంలో కూడా మనకి నేరారోపణ మోపి ఉంటారు. చూద్దాం ఏమని చూద్దాం. ఇప్పుడు ప్రకటన 2:4 అక్కడ ప్రకటన 2:4లో యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే మీ పైన నేను నేరారోపణ మోపవలసింది ఉన్నది. అది ఏమనగా ఎందుకంటే మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టితిరి అని చెప్పేసి నేరారోపణ మోపుతున్నారు. వాళ్ళు ఏం చేశారంట? మొదటి ప్రేమను విడిచిపెట్టారు అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. అంటే వాళ్ళు అన్ని బాగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆదిమకాల సంఘం కదా, మొదటి అపోస్తలులు స్థాపించిన సంఘం ఇది. ఈ సంఘంలో వాళ్ళు అన్ని పనులు కరెక్ట్గా చేస్తున్నారు. అలా చేస్తూ చాలా కష్టపడుతున్నారు, అన్ని చక్కగా చేస్తున్నారు. మరి అలా చేస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మొదటిలో వాళ్ళు ఈ సంఘం స్థాపించి యేసయ్య రాజ్యంలో యేసయ్యలో ఎంత
ఉత్సాహించి ఉజ్జీవంతో వాళ్ళు ఉన్నారో అది వాళ్ళు కోల్పోయారు. ఆ మొదటి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు అని చెప్పేసి. అంటే మొదటి ప్రేమ అంటే ఏంటి, ఎందుకు విడిచిపెట్టారు అని మనం చూస్తే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఒక విషయం. వాళ్ళు చూడండి, నైతిక విలువలు ఏమి వాళ్ళు వదిలిపెట్టల. ముందు ప్రారంభంలో ఏమేమి చేశారు అంటే మారల్ వాల్యూస్ అంటారు. ఈ మారల్ వాల్యూస్, ఈ నైతిక విలువలు వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టల, దాంట్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వల. అలాగే ఒక స్వచ్ఛమైన సిద్ధాంతం, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్యూరిటీ అంటాం కదా, అంటే వాక్యంలో ఏం చెప్పబడిందో, వచనంలో ఏం చెప్పబడిందో ఆ స్వచ్ఛమైన దేవుని ఒక సిద్ధాంతంను వాళ్ళు విడిచిపెట్టల. దీనికోసం యేసయ్య వాళ్ళను పొగడే ఉన్నారు. మరి అక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే ప్రారంభంలో సంఘం స్థాపించి ప్రారంభంలో నా రాజ్యం పైన నా పైన ఉన్న ప్రేమ ఇప్పుడు మీరు విడిచిపెట్టేశారు అంటే దాని ఏమర్థం అంటే, మీరు అలా అలవాటు ప్రకారం చేస్తూ 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 ముందు నాతో గడిపిన సమయం, నా వాక్యంలో గడిపిన సమయం, ఇవన్నీ మీరు ఏం చేశారంటే అది అలవాటు కింద చేసుకున్నారు. మీరు ముందు ఉన్న ఆ మొదటి ప్రేమ, ఆ లవ్ అండ్ అఫెక్షన్ నా వైపు కానీ, నాలో కానీ, లేకపోతే నా రాజ్యంలో కానీ మీకు అది లేకుండా పోయింది. రాను 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 మీరు ముందు చేసిన అదే పనులు, అదే క్రియలు మీరు చేస్తున్నారు. మరి అక్కడ తప్పిపోయింది దాంట్లో ఉన్న ప్రేమ, దాంట్లో ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ దాంట్లో తప్పిపోయింది. అందుకని మీరు విడిచిపెట్టారు. కాబట్టి మీరు నాతో గడిపిన ఆ సమయం, నాతో అంటే వ్యక్తిగతంగా సంఘంగా నాతో గడిపిన సమయంను మీరు ఇప్పుడు విడిచిపెట్టేశారు. ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. మరి నాలో ఉన్న ఆ ప్రేమ, నా పైన పెట్టిన ప్రేమను వదిలి దాని పని కింద అంటే ఓ క్రియ కింద మాత్రం చేస్తున్నారు. కానీ మీరు అది నాకు దగ్గరయ్యి మీరు దాన్ని చేయట్లేదు. అందుకని మొదట్లో మీరు చేసిన మీరున్న ప్రేమను మీరు ఏం చేశారంటే మీరు విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ సంబంధం దేవుని వైపు దేవుని దగ్గర మనం పెట్టుకునే సంబంధం వచ్చేసి ఎలాంటి సంబంధంగా ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది చాలా స్థిరంగా ఉండాలని యేసయ్య మనకి నేర్పుతున్నారు. అంటే యేసయ్య తాలూకా మనం పెట్టుకునే ఆ సంబంధం ఉంది కదా, ఆ రిలేషన్షిప్ అంటాం కదా, ఆ సంబంధం బాగా స్థిరంగా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఇది అలవాటు కింద మారిపోయి మీరు దాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఏ సంబంధమైనా, దేవుని సంబంధమైనా కానీ, లేదు మన ఇంట్లో భార్య భర్త కానీ, తల్లిదండ్రులు పిల్లలకు కానీ, పిల్లలు తల్లిదండ్రులు కానీ, సహోదరులకు కానీ, సహోదరులు కానీ, ఎవరికైనా కానీ సంబంధాలు స్థిరపరచుకోవాలంటే దాన్ని కట్టాలి. సంబంధాలు దానిపైన మనం పనిచేయాలి. దాన్ని కట్టడానికి మనం పనిచేస్తూ ఉండాలి అని చెప్పేసి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. అందుకని ప్రకటన 2:5లో యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీకోసం చెప్తున్నాను, మీరు గుర్తు చేసుకోండి. ఏమంటున్నారు ఆయన, యేసు ప్రభు వారు ప్రకటన 2:5లో మీరు గుర్తు చేసుకోండి. ఏం గుర్తు చేసుకోమన్నారు, ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి మీరు మారు మనసు పొంది, పాపక్షమాపణ అడిగి మారు మనసు పొంది మొదట్లో ఏదైతే క్రియలు చేశారో ఆ క్రియలు మరి చేయండి. అలా చేయని ఎడల నేను వచ్చి మీకు ఇవ్వబడిన దీపస్తంభం ఉంది కదా, ఆ దీపస్తంభంను నేను తొలగిస్తాను. అక్కడి నుంచి ఎక్కడ ఉందో ఆ దీపస్తంభం నేను తొలగిస్తాను. ఎందుకు, మీరు పాపక్షమాపణ అడిగి మారు మనసు పొందలేని ఎడల నేనేం చేస్తాను, తీసేస్తాను అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఆయన ఏం గుర్తుపెట్టుకోమంటారంటే, మొదట్లో మీరు యేసయ్య రాజ్యం వచ్చి మీరు మారు మనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత మీరు మొదట్లో ఏదైతే క్రియలు యేసయ్యలో ఆ మొదటి ప్రేమతో మీరు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడ మీరు ఆ ప్రేమలో పడిపోయారో అది మీకు తెలుసు. అక్కడ లేవండి. అక్కడ మీరు దాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఇప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణం పొందితే కానీ సరి, లేకపోతే నేనేం చేస్తానంటే ఆ దీపస్తంభంను నేను మీ మధ్య నుంచి తీసేస్తాను అంటున్నారు. అంటే దీపస్తంభం దేనికి సాదృశ్యం? దీపస్తంభం దేనికి సాదృశ్యం? సంఘముకు సాదృశ్యం.
అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నా సన్నిధి, నా సహవాసం మీ దగ్గర నుంచి తొలగించేస్తాను, అంటే తీసేస్తాను. అంటే నా సన్నిధి మీకు ఉండదు, నా ప్రసన్నత, నా సన్నిధి మీకు ఉండలేకుంటే నేను ఆపేస్తాను అంటున్నారు. సో అందుకని ఇక్కడ యేసయ్య చెప్పేది, మొదట్లో మీరు రక్షణ అంటే మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు ఏదైతే యేసయ్యను ప్రేమించారో, యేసయ్య రాజ్యంను ప్రేమించారో, యేసయ్యలో సహోదర సహోదరులను, తల్లిదండ్రులను, అలాగే ఇంకా 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 ఎవరెవరిని ఎంత ఉత్సాహించి ఉజ్జీవంతో మీరు ప్రేమించారో, క్రియలు చేశారో ఆ బండ్లు మొదలు పెట్టండి. ఆ బండ్లు మీరు మొదలు పెట్టకుండా మీరు ఏదో చెయ్యాలి కదా, సంఘముకు వెళ్ళాలి కదా, పాటలు పాడాలి కదా, ప్రార్థన చెయ్యాలి కదా, ఆరాధించాలి కదా, వాక్యం వినాలి కదా, బైబిల్ చదవాలి కదా అని మీరు అలవాటు ప్రకారం చేస్తే అది మీకు పనికి రాదు. అలాంటి పనులు మీరు చేస్తుంటే నేను నా సన్నిధిని మీ దగ్గర నుంచి తొలగిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే యేసుప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట్లో ఏదైతే మీరు మారు మనసు పొంది బాప్టిజం పొంది నా రక్షణ పొంది వచ్చేటప్పుడు నాలో నా రాజ్యంలో, బైబిల్ గ్రంథంలో, నా వచనంలో, నా వాక్యంలో మీరు ఎంత సమయం క్వాలిటీగా మంచిగా మీరు గడిపారో దాన్ని గుర్తుపెట్టుకుని అదే మరి మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఏదైతే ప్రేమతో చేస్తారో అది ఆ ప్రేమతోనే అలవాటు అవుతుంది. ఆ ప్రేమను వదిలిపెట్టి అలవాటు ప్రకారం మీరు చేసేది నాకు అనవసరం అని చెప్తున్నారు యేసయ్య. అది నాకు వద్దు. ఎందుకంటే అదే ఎఫెస్ సంఘముకు చెప్పి మనకు కూడా అదే చెప్తున్నారు, అలవాటు ప్రకారం నాకు ఏమి చేయొద్దు అంటే. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మన మెసేజ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపించేప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా విశ్వాస సహోదరుడు మనకు ఎదురొచ్చేప్పుడు కానీ ప్రైజ్ ది లార్డ్ అంటాం. ప్రైజ్ ది లార్డ్ అనేది ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఒక గుడ్ మార్నింగ్ లాగా, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ లాగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నారు. ఇలా వాడొద్దు, ఇలా ఉండొద్దు అనేది యేసు ప్రభు వారు మనకి చెప్పేది. అలవాటు ప్రకారం ఏది కూడా మీరు చెయ్యొద్దు. అలా చేస్తే మీరు మొదట్లో ఏదైతే ప్రేమించారో ఆ ప్రేమ చచ్చిపోతుంది అని చెప్తున్నారు. ఈ ప్రేమ శూన్యంగా, ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఇలాగ అలవాటు ప్రకారం చేసేటప్పుడు ఈ ప్రేమ అలా రాను 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 ఒక శూన్యమైన సంబంధాలను తీసుకొస్తుంది. అంటే నేను మాట్లాడే సంబంధం వచ్చేసి సంఘముగును, అంటే సంఘ సభ్యులకును యేసు ప్రభు వారికి ఉండే సంబంధం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం, పెళ్లి చేసుకున్నాం కదా. యేసయ్య ఒక విశ్వాసికిని యేసయ్యకు ఉండాల్సిన సంబంధం ఏంటంటే భార్య భర్త మధ్య ఉండాల్సిన సంబంధం. భార్య భర్త మధ్యలో ఎవరు రాకూడదు, ఏ సందేహం ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా రెండు శరీరంలో ఒక్కటై ఉండాలి. అలాగే యేసు ప్రభు వారు వరుడు అని మనకు తెలుసు, అలాగే సంఘం వధువు అని తెలుసు. సో ఈ రెండు కూడా ఎప్పుడు ఒకటై ఉండాలి. శిరస్సు ఈ శరీరం, వరుడు వధువు, ఈ రెండు ఒకటై ఉంటేనే అది ఫంక్షన్ అవుతుంది. అందుకని పెళ్ళైన భార్యాభర్తలు వాళ్ళ సంబంధం, సరైన సంబంధం గురించి మాట్లాడుతున్నా. ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు బతికారు, ఆ తర్వాత పరిత్యాగ పత్రిక అంటారు కదా, డైవర్స్ నోటీస్, అలాంటి సంబంధాల గురించి నేను మాట్లాడట్లేదు. సరైన సంబంధాల గురించి మాట్లాడుతున్నా. శిరస్సు హస్బెండ్ అయితే, భర్త అయితే, ఈ శరీరం, ఇక్కడ మెడ కింద ఉండే ఈ శరీరం వచ్చేసి వధువు, అది భార్య అయి ఉండాలి. ఇక్కడ అది సంఘంగా ఉంది, శిరస్సు యేసు ప్రభు గారు ఉన్నారు. అలాగా ఒకటై ఉండాలి. ఒకటై ఉండేటప్పుడు ఆ ప్రేమ ఎప్పుడు కూడా క్రియలు చేస్తుంటది, సరిగ్గా ఉంటది. యేసయ్యకి కావాల్సిన ఆ ప్రేమ కూడా, మొదటి ప్రేమ కూడా ఇలాంటి ప్రేమనే యేసయ్య అడుగుతున్నారు. మరి ఇక్కడ అలాంటి ఒక ప్రేమ ఇక్కడ కొనసాగించలేదు అనేటప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేను నా సన్నిధిని తీసివేసేస్తానంటున్నారు. అంటే మనం సంఘముకు వెళ్తాము, సంఘముకు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని సన్నిధి సహవాసం అస్సలు ఉండవు. మరి ఆ సంఘముకు వెళ్ళి ఏం చేయాలి? ఆలోచించండి కొంచెం. దేవుని సన్నిధి సహవాసం లేని సంఘముకు మనం వెళితే అక్కడ ఎలాంటి సహవాసం మనకు దొరుకుతుంది? సాతాను సహవాసమే దొరుకుతుంది. యేసుప్రభు వారు చెప్పేది, మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు కాబట్టి, మొదట్లో చేసిన క్రియలు మీరు చేయలేదు కాబట్టి
మిమ్మల్ని నేను నా సన్నిధి నుంచి తొలగంటే నాకు మీకు సంబంధం లేకుండా మిమ్మల్ని నేను వదిలేస్తాను, మిమ్మల్ని నా ప్రసన్నత నుంచి, నా సన్నిధి, నా సహవాసం నుంచి తీసివేసేస్తాను. నా సన్నిధి సహవాసం మీకు ఆ తర్వాత ఉండదు. ఇప్పుడు మన సంఘముకు వెళితే ఆ సంఘంలో దేవుడు మనకి టచ్ చేయాలి, దేవుని స్వరం వినాలి, దేవుడు మనల్ని కన్విక్ట్ చేయాలి, ఆ పరిశుద్ధాత్మ వరములు మన లోపల పనిచేయాలి. అది నిజమైన సంఘం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, అలాంటి ఒక సన్నిధి సహవాసం నేను తీసివేసేస్తాను. మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు కాబట్టి మొదటి ప్రేమతో మొదటి క్రియలను మీరు మొదలు పెట్టండి. ఎక్కడ పడిపోతారో అక్కడ మీరు లేవండి, లేచి మొదట్లో మీరు చూపించిన ప్రేమ, మొదట్లో మీరు చూపించిన ఆ చేసిన క్రియలు మీరు మరి మొదలు పెట్టండి అని చెప్పేసి యేసు ప్రభు వారు ఎఫెసు సంఘం ద్వారా మనకు మాట్లాడుతున్నారు. ఇది ఎఫెసు సంఘం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని తర్వాత సంఘం ఏంటంటే పెర్గమ సంఘం. ఈ పెర్గమ సంఘంలో ఏంటి? పెర్గమ సంఘంలో అంటే నార్మల్గా దీని తర్వాత వచ్చే సంఘం వచ్చేసి స్మరణ సంఘం. బట్ స్మరణ సంఘంలో మనకి యేసు ప్రభు వారు నేరారోపణలు ఏమి మోపలేదు కాబట్టి మనం మూడో సంఘంకి పెర్గమ సంఘంకి వచ్చాం. పెర్గమ సంఘంలో ప్రకటన పుస్తకంలో 2వ అధ్యాయంలో 14వ వచనం 15వ వచనం మనం చూసుకుందాం. ఈ 2 వచనంలోనే యేసు ప్రభు వారు ఆ పెర్గమ సంఘం పైన నేరారోపణ మోపినారు. 14వ వచనంలో ఏం చెప్పారంటే, నేను మీ వ్యతిరేకంగా నేనేం చేస్తున్నాను, కొన్ని నేరారోపణలు మోపుతున్నాను. అది ఏంటంటే, మీరు బలాము బోధను మీరు గైకొని మీరేం చేశారంటే, ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు కదా, ఈ ఇశ్రాయేల్ జనులకు మీరేం చేశారంటే అడ్డుగా వచ్చి వాళ్ళను విగ్రహారాధికులుగా చేసి ఆత్మీయ వేసిత్తనం అంటే స్పిరిచువల్ ఫోర్నికేషన్ అంటారు కదా, అలాంటి స్థాయికి మీరు తీసుకొచ్చారు. అంటే ఇతర దేవతలను పూజించేట్టుగా ఇతర దేవతలకు పూజించిన ఆ వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చి, అంటే దానికి అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగంను ఈ ఏదైతే అక్కడ బలాక్ అనే రాజు ఉంటాడో ఆ దేశంలో ఉండే స్త్రీలను ఇశ్రాయేల్ జనాంగం ఉండే పురుషులకు ఏం చేశారంటే ఒక తప్పైన రీతిలో కల్పించి ఆత్మీయంగా వేసిత్తనం చేసినట్టుగా అక్కడ ఈ వచనం ఉంటది. అంటే ఈ బలాము బోధ తర్వాత ఇంకోటి నికోలైతుల బోధ, ఈ 2 మీరు అక్కడ చేస్తున్నారు అని చెప్పేసి నేరారోపణ మోపాల్సి వచ్చింది. అంటే ఇక్కడ బెలాము బోధ అంటే ఏంటి, అలాగే నికోలైతుల బోధ అంటే ఏంటి అని మనం చూడాలి. ఈ 2 ఈ సంఘంలో ఉండింది. ఈరోజు ఈ సంఘం ద్వారా ఈ 2 బోధల కింద మనం ఉండకూడదు, మనం అలాంటి బోధలు వినకూడదు అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్తున్నారు. నేను ఇంగ్లీష్లో మీకోసం ఒకసారి దాన్ని చదువుతాను. ప్రకటన 2:14, రెవల్యూషన్ 2nd chapter 14th verse. But I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balak to cast a stumbling block before the children of Israel, to eat things sacrificed unto idols, and to commit fornication. తెలుగులో నేను ఏదైతే తర్జుమా చేసి చెప్పానో అదే ఇక్కడ చెప్పబడింది. అంటే ఈ బలాము బోధ అనేది ఏంటి అని చూస్తే, ఈ బలాము బోధ అనేది సంఖ్యా పుస్తకం ఉంది కదా, సంఖ్యాకాండంలో 22-23 అంటే ఇంగ్లీష్ నంబర్స్ అంటారు, ద బుక్ ఆఫ్ నంబర్స్ 22nd and 23rd chapter. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 23వ అధ్యాయం చదివితే ఈ కథలు ఉంటదన్నమాట. అంటే ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి వచ్చే దారిలో ఈ బలాక్ అనే రాజు ఆయన రాజ్యం ఉంటది. ఈ బలాక్ అనే రాజు వచ్చేసి ఏం చేస్తాడంటే, ఈ ఇశ్రాయేల్ జనాంగం లక్షలాది మంది ఉంటే దానికి భయపడిపోయి వీళ్ళు ఎదిరించి నేను జయించలేను అందుకని చెప్పేసి ఒక క్రాస్ అంటే షార్ట్ కట్లో వెళ్తాడు. ఆయన షార్ట్ కట్లో వెళ్ళి ఏం చేస్తాడంటే, బలాం అనే ప్రవక్త ఉంటాడు, ఆ బలాం అనే ప్రవక్త గురించి విని ఉంటాడు. ఏమంటే బలాం వచ్చేసి ఏ ప్రవచనం చేసినా అది దేవుడు దాన్ని ఆమెనని చెప్తారు, జరుగుతుంది. దీన్ని విని బలాక్ వచ్చేసి ఏం చేస్తాడంటే మనుషులు పంపించి బలాం దగ్గర, మా రాజు బలాక్ అనే రాజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు అని చెప్తారు. మొదటిసారి
బలాం ఏం చెప్తున్నారంటే, లేదు నేను అలా రాను అంటాడు అనమాట. మరి మీరు ఉండండి, నా దేవుని కనుక్కుని చెప్తానంటాడు. ఇలాగే 2 సార్లు జరుగుతుంది. మూడోసారి వెళ్ళిపోతాడు. దేవుడు బలాంను చెక్ చేయడానికి పరీక్షించడానికి వెళ్ళు అంటాడు. బట్ దేవుడికి ఇష్టం ఉండి కాదు, ఇష్టం లేకుండా బలాం కూడా పరీక్షించాలని. ఇప్పుడు బలాం బయలుదేరితే చాలా అడ్లు పెడతాడు దేవుడు. బలాం వెళ్ళింది దేనికోసం అంటే పదవి ఆశ, అలాగే డబ్బుల ఆశ. ఈ 2 ఆశలు. ఎందుకంటే బలాక్ నువ్వు ఏదైతే నేను చెప్పింది చేస్తావో దానికి నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, నీకు పెద్ద పదవి ఇస్తాను అని చెప్పేసి పిలుస్తాడు. దీని ఆశపడి బలాం వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మనకు తెలుసు. ఇక్కడ బలాం వెళ్ళి ఏం చేస్తాడంటే, ప్రతిసారి బలాక్ వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగంను శపించు అని చెప్పేటప్పుడు, ఓకే నేను నా ఇష్టాన్ని నేనేం చేయలేను, నేను దేవుడి దగ్గర మొరబెడతాను, దేవుడు నా నోట్లో ఏ మాటలు పెడతారో అదే నేను బయటికి చెప్పగలను, నా ఇష్టాన్ని నేనేం చెప్పడానికి లేదు అని చెప్తాడు. అలాగే 2 సార్లు దేవుడు ఇశ్రాయేల్ జనాంగమును పొగడి మాట్లాడేట్టునే బలాం నోట్ల ఆ పదములు పెడితే అదే బయటికి చెప్తాడు. బలాకు కోపం వస్తుంది. సో ఇప్పుడు బలాం ఏం చెప్తాడంటే, ఇదే బలాం బోధ, బాగా అర్థం చేసుకోండి. బలాం వచ్చేసి బలాకు ఏం చెప్తాడంటే, నువ్వు ఇలా ఏం చేయలేవు ఇశ్రాయేల్ జనాంగంకు, ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం పైన ఉండే దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవుడు ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అందుకని నువ్వేం చేయలేదు. నేను ఒక ఐడియా ఇస్తాను. ఇదే బలాం బోధ, తప్పైన బోధ. నేను ఒక ఐడియా ఇస్తాను, ఆ ఐడియా నువ్వు పాటిస్తే ఇశ్రాయేల్ జనాంగం ఆటోమేటిక్గా దేవుని కోపముకు లోబడిట్టుగా నేను ఐడియా ఇస్తానంటాడు. ఆ ఏం ఐడియా బలాం ఇస్తాడు. ఆ ఏం ఐడియా అంటే, ఈ ఇశ్రాయేల్ జనాంగంలో ఉండే పురుషులుగా అందరికీ నీ దేశంలో ఉండే స్త్రీలు, అందమైన స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళతో విభచారం చేపించు అంటాడు. ఇది బలాం బోధ. తప్పు కదా. దేవుని ప్రవక్త ఇలాంటి బోధలు చేయకూడదు కదా. ఓకే, ఇప్పుడు ఈ కథ ఎందుకు ఇక్కడ ఈ వచనంలో యేసు ప్రభువు వారు మాట్లాడతారంటే, ఈ రోజు ఈ పెర్గమ సంఘం 3వ సంఘం కదా, ఈ పెర్గమ సంఘం వచ్చేసి ఏమైందంటే ఈ పనులే అయింది. ఈ పనులు ఏమైంది అని చూస్తే, ఈ పెర్గమ సంఘంలో మనం ముందే మాట్లాడినట్టుగా కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, ప్రభుత్వమే ఈ క్రైస్తవ్యం అనే మతం కింద చేసుకున్నాడు. యాక్చువల్గా ఒరిజినల్ క్రైస్తవ్యం మతం కాదు, ఇది విశ్వాసం అంతే. విశ్వాసులు నిజమైన దేవుడి పైన పెట్టిన విశ్వాసం, ఇంతే క్రైస్తవ్యం అనేది. ఇక్కడ కాన్స్టంటైన్ ఏం చేశాడంటే, ప్రభుత్వమే క్రైస్తవ్యం అనే మతం కింద దాన్ని తీసుకొచ్చి అంగీకరించింది అని చెప్పేసి కొన్ని మార్పులు తీసుకొస్తాను అని చెప్పేసి ఈయన చాలా మార్పులు తీసుకొచ్చినట్టుగా నిజమైన వాక్యంను అలా కొంత అలవాటు ప్రకారం మార్చి చెడగొట్టి ఇప్పుడు ఏం చేశారంటే, ఈ సంఘకాలం మొత్తానికి ఎవరైతే ఈ సంఘ పెద్దలు ఉన్నారో, ఈ సంఘ పాస్టర్లు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఈయన ఏం చేశాడంటే, వీళ్ళకి అధికారం ఇచ్చి వీళ్ళందరూ సంఘం లోపలికి అంటే ఏమేమంటే ఈ కామ ఇచ్చలు లేకపోతే ఇంకా తప్పుడు పనులు అన్ని సంఘం లోపల వచ్చి జరిగేట్టుగా చేసి డబ్బులు ఎక్కువ సంపాదించి పెద్ద బిల్డింగ్లు, అంటే దాని కథీడ్రల్ అంటారు, పెద్ద బిల్డింగ్లు, సంఘం చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇవన్నీ ఈ తప్పుడు దారిలో చేస్తే సంపాదించే ఈ సొమ్మును పెట్టి వీళ్ళు పెద్ద బిల్డింగ్లు కట్టి ఇవన్నీ తప్పులు చేసింది. సో యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, దేవుని వాక్యంను కాంప్రమైజ్ చేసుకుని మీరు మీ పదవికి మీ డబ్బులకు ఆశపడి మీరు దేవుని వాక్యంను సరిగ్గా పాటించలేదు అని చెప్పేసి ఈ బలాము బోధని మీరు ఏం చేశారు, లోపల తీసుకొచ్చారు అని ఒక నేరారోపణ. రెండవది నేరారోపణ ప్రకటన 2:15 ఉంది. అది నికోలైతుల బోధ. నికోలైతుల బోధ అంటే ఏంటంటే, ఈ నికోలైటైన్స్ అనే ఇంగ్లీష్ పదానికి రెండుగా విడగొట్టితే, నికో అంటే రూల్ ద పీపుల్, రూల్ టు రూల్, అలాగే లైటీ అంటే పీపుల్ జనులు అనమాట, అంటే జనాలను ఏలుబడి చేయడం అని అర్థం అనమాట. ఈ జనాలను ఏలుబడి చేసే ఈ బోధ ఏంటి, దాని నికోలైతుల బోధ. ఈ బోధ ఏంటి అంటే, వీళ్ళు పరిశుద్ధ గ్రంథం నుండే వాక్యంను వచనమును దాని ముందు పెట్టి దేవుని ముందు పెట్టకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే బోధిస్తున్నారో వీళ్ళే దేవుళ్ళు అయ్యారు,
వీళ్ళే పెద్దలయ్యారు, వీళ్ళే యాజకత్తులు అయ్యారు, వీళ్ళే యాజకత్వం చేసేట్టుగా ప్రీస్ట్ అయ్యారనమాట. పాస్టర్లు ఎప్పుడు కూడా ప్రీస్టులు అవ్వలేరు. ప్రీస్టులు ఎవరు, యాజకత్తులు ఎవరంటే పాస్టర్లు ఎప్పుడు కూడా వాళ్ళు బోధ చేసేవాళ్ళు. ప్రీచింగ్ కాదు, బోధ, టీచింగ్ అంటారు. బోధ చేసేవాళ్ళు అంతే. వీళ్ళు వచ్చేసి యాజకత్వం చేసేవాళ్ళు అవ్వలేరు. అందుకని ఎందుకంటే ఈ పీరియడ్లో వీళ్ళు చేసిన పని, వీళ్ళను మనుషులను ముందు పెట్టుకుని, అంటే ఎవరైతే బోధ చేశారో వీళ్ళు ఏమనుకుంటున్నారో వాక్యం చూడడం, దాని వీళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని వీళ్ళు మాట్లాడారు. కానీ అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఏ ఉద్దేశ ప్రకారం రాబిచ్చారు అని దీన్ని వాళ్ళు చేయకుండా, వాళ్ళ పదవులు, వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వాళ్ళు మనుషులను పోగు చేసి, గుంపులను పోగు చేసి వాళ్ళు చేసింది. ఈరోజు ఈ సంఘం ద్వారా, పెర్గమ సంఘం ద్వారా యేసుప్రభు వారు మనతో మాట్లాడేది, తప్పుడు బోధలు ఉండకూడదు, అబద్ధ బోధలు ఉండకూడదు. వాక్యం దేవుడు పరిశుద్ధాత్మను పెట్టి ఏదైతే ఉద్దేశంతో రాబిచ్చున్నారో ఆ బోధ మాత్రమే చేయాలి, అదే వాళ్ళకి అందాలి. అలాగని ఈ జనాల పైన, అంటే విశ్వాసుల పైన సంఘ పెద్దలు కానీ పాస్టర్లు కానీ ఏలుబడి చేసేట్టుగా వాళ్ళ ఐడియాలు కానీ, వాళ్ళ ఐడియాలజీలు కానీ, వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు కానీ అక్కడ బోధించకూడదు. దేవుని ముందు పెట్టి ఆ బోధ ఉండాలనేది పెర్గమ సంఘం ద్వారా మనకే ఈ రోజు నేర్పుతున్నారు. అలాగే విశ్వాసులు పాటించేది కూడా ఏదైతే దేవుడు వాక్యంలో చెప్పి ఉన్నారో అదే పాటించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది 4వ సంఘం, తుయతైరా సంఘం. తుయతైరా సంఘం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారని చూస్తే, ఈ తుయతైరా సంఘ కాలంలోనే మనకి కథోలిక సిద్ధాంతం వచ్చేసి విచ్చలివిడిగా పెరిగిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ప్రకటన 2:20లో ఇది మనకి చెప్పబడింది. ప్రకటన 2:20 ఇక్కడ ఏం చెప్పబడింది చూడండి. నేను మీపైన నేరారోపణ మోపవలసింది ఉన్నది. అది ఏంటి అంటే, యెజబేలు అనే స్త్రీ ద్వారా మీరు ఆ స్త్రీ చేసిన విషయముల ద్వారా చాలా కష్టపడినట్టుగా అక్కడ చూపిస్తారు. అంటే యెజబేలు అనే స్త్రీ తన ఒక ప్రవక్తరాలు అని చెప్పుకుని ఏం చేసిందంటే, తన బోధను నా బిడ్డలకు బోధించి వాళ్ళను ఆత్మీయంగా వేసితనం చేసేట్టుగా అక్కడ చేసింది. అలాగే ఇతర దేవుళ్ళకు పూజించిన ఆ వస్తువులన్నీ, ఆ విగ్రహారాధనలకు వచ్చిన ఆ వస్తువులన్నీ తినేట్టు కూడా ఇక్కడ చేసింది అన్నమాట. సో ఈ నేరారోపణ నేను మీ పైన మోపవలసి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చూడండి. యెజబేలు స్త్రీ గురించి మనకు బాగా తెలుసు. యెజబేలు స్త్రీ మనకి ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు భార్యగా యెజబేలు స్త్రీ వచ్చి ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఇశ్రాయేల్ దేశం రెండుగా విడిపోయింది తెలుసు. ఈ రెండుగా విడిపోయింది, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని చెప్తాం. ఉత్తర రాజ్యం వచ్చేసి ఇశ్రాయేల్, దక్షిణ రాజ్యం వచ్చేసి జూదాస్ అని చెప్తా, యూదా రాజ్యం అని చెప్తాం కదా. ఇక్కడ ఈ ఆహాబు అనే చక్రవర్తి ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేల్ రాజు ఈ రాజును తునీషియా అనే దేశం నుంచి ఈ యెజబేలు స్త్రీ పెళ్లి చేసుకునింది. ఈ పెళ్లి కూడా మనం ముందే ధ్యానించినట్టుగా ఇది ఒక రాజకీయమైన ఒక పెళ్లి. అంటే నార్మల్ గా ఒక స్త్రీ ఓ పురుషుడితో బతకాలి, మంచి జీవితం కట్టుకోవాలని చెప్పి వచ్చిన ఇది కాదు. ఇది ఒక రాజకీయ పరమైన ఒక పెళ్లి అన్నమాట. అంటే తన ఉద్దేశం, ఈ యెజబేలు అనే స్త్రీ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ దేవతలు ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ దేవుళ్ళు ఎవరు, బయలు దేవత, తర్వాత అస్తరాత్ దేవత, ఈ రెండును ఆ ఊరు నుంచి వాళ్ళ రాజ్యం వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారో ఈ వీళ్ళ దగ్గర, అంటే యూదుల దగ్గర ఇశ్రాయేల్ జనాంగంతో కలిపి వాళ్ళ దేవతలను పూజించేట్టుగా చేసింది. దీనే ఆత్మీయ వేసితనం అని చెప్పేది. ఆత్మీయంగా వేసితనం చేసేది దీనే చెప్పేదనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే, నిజమైన దేవుడు యెహోవా దేవుడు మనకుండగా మనం ఇతర దేవతలను పూజించడం కానీ, తలుసుకోవడం కానీ, లేకపోతే ఆ దేవుళ్ళకు పూజించిన ఆ వస్తువులను తీసి మనం వాడడం కానీ
అది ఆత్మీయ వేసితనం అంటాము. నిజమైన దేవుడు ఒక్క దేవుడే, అది మనం ఒక్కే యెహోవా దేవుడే, యేసు ప్రభు వారే. ఇది తప్పి ఇంకా మనం ఏమి చేసినా గానీ అది ఆత్మీయ వేసితనం, అంటే స్పిరిచువల్ ఫోర్నికేషన్ కింద లెక్క అని చెప్పేసి ఇక్కడ ఈ తుయితెరా సంఘంలో ఏమైంది, కథోలిక సిద్ధాంతంలో ఏమైందంటే వీళ్ళు దేని కూడా సీరియస్గా తీసుకోరు, దేని సీరియస్ తీసుకోరు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదైనా కానీ మనకి స్వేచ్ఛ ఉంది. దేవుడు 2000 సంవత్సరం ముందు యేసు ప్రభు వారు మన కోసం మరణించి అన్ని ఆయన ఇచ్చేశారు. ఇంకా మన ఇష్టానుసారమైన జీవితం జీవించవచ్చు అనే సిద్ధాంతం వీళ్ళ సిద్ధాంతం. అందుకని ఈ సంఘ కాలంలో ఈ యెజబేలు స్త్రీ ఆ రోజుల్లో ఏమి చేసిందో దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆవిడ ఆ రోజు చేసింది ఆత్మీయ వేసితనం. అంటే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా మతం సంబంధించిన వాళ్ళందరినీ, ఇప్పుడు మీరు ఒక కథోలిక సంఘంకి వెళ్ళి చూడండి, అక్కడ గోడల ఒకటి పెయింటింగ్స్ అంటే బొమ్మలు ప్రతిమలు రాసి వేసి ఉంటారు, లేకపోతే అక్కడ శిల్పములు పెట్టి ఉంటారు. అందరినీ దేవుడు చేస్తారు. పౌలును, పేతురును, ఇంకా ఎవరెవరో ఆ సెయింట్ ఈ సెయింట్ అని చెప్పేసి అందరినీ వాళ్ళు చివరి చూస్తే మరియమ్మ ఉన్నారు కదా, ఆవిడ ఒక శిల్పం ఉంటుంది. యేసుప్రభు వారు చిన్న ఉండేటప్పుడు శిల్పం, పెద్ద ఉండేటప్పుడు శిల్పం, ఇవన్నీ శిల్పములు పెట్టేస్తారు. మన దేవుడి విగ్రహారాధన మన దేవుడికి ఎవరు కూడా చేయకూడదని చెప్పారన్నమాట. దీనే ఇక్కడ యెజబేలు ఆ రోజులో చేసింది ఏంటంటే జూదాయిస్తం ఉంది కదా, అంటే యూదులు పాటించే ఆ మతం, దానిని ఈ తునిసియా నుంచి వచ్చిన బయలుదేవత లేకపోతే అస్త్రా దేవత దీన్ని కలిపి వాళ్ళ ప్రవక్తలతో ఈ ప్రవక్తలను కలిపి ఆవిడ ఆత్మీయ వేసితనం చేసింది. అంటే ఆవిడ 400 మంది ప్రవక్తలను పెట్టుకుని ఏం చేసిందంటే ఆవిడ ఎక్కడైతే కూర్చుని భోంచేస్తుందో, అంటే కింగ్స్ టేబుల్ అంటారు కదా, ఆ టేబుల్లోనే వాళ్ళకు కూడా భోజనం పెట్టింది. ఎందుకంటే ఈ పనులన్నీ వాళ్ళు చేయాలి అని చెప్పేసి. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే యూదుల మతం ఏదైతే ఆ రోజు ఉండిందో దానిని ఆవిడ ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశం నుంచి బయటి దేవతల ఆ మతం ఉంది కదా, దాని హీథనిజం అంటారు, దాని రెండుని కలిపి ఆవిడ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. దీనే ఆత్మీయ వేసితనం అంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది కూడా అదే మాట్లాడుతున్నారు. ఏమని? నిజమైన దేవుడు ఒక్క దేవుడు, ఒకే ఒక దేవుడు, అది యెహోవా దేవుడు, ఆయనే దేవుడు, యేసయ్యనే దేవుడు, త్రియేక దేవుడు, ఒక్క దేవుడు, 3 గుణగణములు కలిగి ఉండే దేవుడు. ఈ దేవుడు తప్పితే ఇంకా ఈ లోకంలో కానీ, పై లోకంలో కానీ, కింద లోకంలో కానీ, ఎక్కడ కానీ ఇంకో దేవుడు లేదు. అలా ఎవరన్నా వేరే దేవుడులను పూజిస్తే మన దేవుడు చేసే పని ఏంటి ఆలోచన చేయాలి, శిక్షకు లోబడాలి. అలాంటి నేరారోపణ తుయితెరా సంఘము కథోలిక సిద్ధాంతం ఎవరు పాటించారో వాళ్ళపైన మోపబడింది. ఈరోజు మనకు కూడా అదే. మన దేవుడు నిజమైన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, మనతో బతికిన దేవుడు, మనకు బతికిచ్చిన దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. ఈ దేవుడు తప్పితే ఇంకొక దేవుడు లేదనే సిద్ధాంతం మనకి స్ట్రాంగ్గా స్థిరంగా మనకు మనసులో పడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సంఘముకి తర్వాత ఇప్పుడు అయిపోయిందా? ఈ సంఘముకి తర్వాత మనకు వచ్చేది సార్దీసు సంఘం. ఈ సార్దీసు సంఘం వచ్చేసి 5వ సంఘం అనుకుంటా. ఈ 5వ సంఘం సార్దీసు సంఘంలో మీరు చూస్తే ఈ సంఘకాలంలో బాగా అర్థం చేసుకోండి, ఏదైతే కథోలిక సిద్ధాంతం ఉందో ఈ సిద్ధాంతం ఉండేటప్పుడే కొంతమంది ఈ సిద్ధాంతం నచ్చగా వాళ్ళు మేము దీన్ని సపోర్ట్ చేయము, మేము బయటికి వచ్చి ఈ కథోలిక సిద్ధాంతం ఉండే వాళ్ళందరినీ సరిచేస్తామని చెప్పేసి ఒక గుంపు బయటికి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొటెస్టెంట్ అంటారు. మనందరూ కూడా ప్రొటెస్టెంట్లే, మనందరూ కూడా ఆ తర్వాత వచ్చిన వాళ్ళే. సో వీళ్ళు ఏం చేస్తారంటే కథోలిక సిద్ధాంతంలో దాని ముందు తప్పులు చేసిన వాళ్ళందరూ దీనికన్నా వాక్యం ఏం చెప్తుందో, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పినారో అదే పాటించాలి అని చెప్పేసి బయటికి వచ్చి వీళ్ళు అదే పాటించారు. మరి వీళ్ళు చేసిన ఒక తప్పు ఏంటంటే జాన్ కాల్విన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి కొన్ని సిద్ధాంతములు పెట్టారు. ఆ సిద్ధాంతంలో పరిశుద్ధ గ్రంథంలో ఏమైందో అదే ఉంది, అదే పాటించారు. దేవుని అన్ని ఒప్పుకున్నారు, అన్ని చేశారు. మరి వాళ్ళు చేసిన పనికి యేసయ్య ఏం చెప్తున్నారు అని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం చేశారంటే
కథోలిక సిద్ధాంతం నుంచి కొన్ని మార్పులు తీసుకొచ్చి రిఫార్మ్డ్ చర్చ్ అంటారు. సార్దీసు సంఘంను రిఫార్మ్డ్ చర్చ్ అంటే ఏదైతే వాళ్ళు బాగా చేయలేదో, తప్పులు చేశారో అవన్నీ పక్కన పెట్టేసి వాక్యం ఏం చెప్తుందో అలా మార్పులు తీసుకొచ్చి రిఫార్మ్ చేసి మేము పాటిస్తాము అని చెప్పేసి వచ్చి వీళ్ళు అలాగే ఉన్నారు. మరి యేసయ్య వాళ్ళ గురించి ఇలా చెప్తున్నారు. ప్రకటన 3:1, రెవల్యూషన్ 3rd chapter 1st verse. ప్రకటన 3:1 ఏం చెప్తున్నారు? నేను మీ క్రియలను ఎరుగుదును, మీరు బతికున్నాము అని అనుకుంటున్నారు కానీ మృతుడవే. అంటే మీరు మృతుల కింద లెక్క, చచ్చిపోయిన దాని కింద లెక్క. అంటే ఏం చెప్తున్నారంటే మేము అన్ని బాగా చేసుకుంటాం, అలా చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం, మార్పులు తీసుకొస్తాం, మిగతా వాళ్ళు చేసిన తప్పు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో బయటికి వచ్చారు. మరి వచ్చి మీరు పాటించిన ఆ సిద్ధాంతం ఎలాగుందంటే, మీరు చేసే పని వాక్యం చదువుతున్నారు, వాక్యం తలకెక్కించుకుంటున్నారు, వాక్యంలో మరి లోతుగా చదివారు, వాక్యానుసారంగా చేయాలని పూర్తిగా దేవుడు రాబిచ్చిన బైబిల్ను వచనం వెంబడి వచనం అన్ని మీ తలకెక్కించుకున్నారు. మరి ఆ బైబిల్ గ్రంథంలో, వాక్యంలో, వచనంలో ఏం చెప్పిందో అది మీరు చేయలేదు అంటున్నారు యేసయ్య. అదే ఇక్కడ చెప్తున్నారు ఆయన చెప్తున్నారు, మీరు అన్ని చదివారు, భయంకరంగా చదివారు, నిజంగా చదివారు, అర్థం కరెక్ట్గా చేసుకున్నారు. మరి మీరేం చేయలేదు. అది ఏదైతే మీరు చదివారో అది తలకెక్కించుకుని మీరు అతి మేధావిలు అవ్వరు కానీ, మరి మీరు జ్ఞానవంతులు అవ్వరు కానీ, మీరు ఒక్కటి కూడా వాక్యం చెప్పిన రీతిలో మీరు ఏ క్రియలు కూడా చేయలేదు. ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే, నేను మీ క్రియలను ఎరుగుదును అని యేసుప్రభు వారు చెప్పేసి అక్కడ వాళ్ళు చేసిన క్రియలు ఏది కూడా ఆయన చెప్పలా. ఎందుకు చెప్పలా? వాళ్ళు ఏ క్రియలు అక్కడ చెయ్యలా. వాళ్ళు చేసిన పని ఏంటి? బైబిల్ చదివి, పరిశుద్ధ గ్రంథం చదివి పూర్తి ఎక్కించుకున్నారు. అంటే అన్ని తెలుసు వాళ్ళకు, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏది మంచి దారి, ఏది చెడ్డ దారి, ఏది దేవుడు చెప్పింది, ఏది దేవుడు చెప్పలేదు, అన్ని వాళ్ళకి తెలుసు. మరి ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో పాటించలేదు. సో క్రియల కింద పెట్టలేదు కాబట్టి యేసుప్రభు వారు కూడా ఏం చేయలేదు, వాళ్ళు ఏదైతే చేయలేదో ఆ క్రియలను అక్కడ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ క్రియలు కూడా అక్కడ చెయ్యలేదు. అందుకని మనసుకు గుచ్చని, మనసుకి హృదయముకు తగలని వాక్యం మీరు ఎంత ఇక్కడ పెట్టుకున్నా కానీ అది వ్యర్థమే అని చెప్పేసి యేసుప్రభు వారు సార్దీసు సంఘం గురించి ఇక్కడ నేరారోపణ మోపినారు. అందుకని ఇక్కడ యాకోబు 2:20 మనం ధ్యానం చేసేప్పుడు చేసుకున్నాము, విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం అది చచ్చిన దాని కింద లెక్క అని చెప్పేసి యాకోబు పత్రిక 2, జేమ్స్ 2:20, యాకోబు పత్రిక 2:20లో మనం చదివినాం. అదే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈరోజు యేసుప్రభు వారు ఈ సార్దీసు సంఘం ద్వారా, అంటే మార్పు చెందిన సంఘం ద్వారా మనతో మాట్లాడేది కూడా అదే. బైబిల్ అసలే మీరు చదవట్లేదు, పేరు కోసం చదువుతున్నారు. ఇంకా మీరు చదివినా కానీ అది మీరు తల ఎక్కించుకుంటున్నారు కానీ దాన్ని మీరు హృదయం కింద తీసుకుని, అంటే బైబిల్ వచనంలో ఒక పదం చదివేటప్పుడు ఆ పదం ఏం చెప్తుందో దానికైనా మార్పు ఇక్కడ జరిగిందా అని చూడాలి. ఆ మార్పు ఇక్కడ జరగలేదంటే మీరు చదివి తల ఎక్కించుకుని అర్థం చేసుకున్నా కానీ అది వ్యర్థమే అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే బైబిల్ వచనం చదువుతున్నామో, పరిశుద్ధ గ్రంథం నుంచి వచనం చదువుతున్నామో, అది చదివింది మన లోపల, మన జీవితంలో మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులు మన జీవితంలో ఉండాలి, జరగాలి. అది జరగనింది మీకు వ్యర్థమే. అందుకని 3:2 ప్రకటన 3:2 తర్వాత వచనంలో సార్దీసు సంఘం గారు ఏం చెప్తున్నారంటే, మీలో కొంతమంది మిగిలి ఉన్నారు. మొత్తాన్ని మీరు చచ్చిన వాళ్ళ కిందనే దాంట్లో కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్ళను మీరు బతికించుకోండి. ఒకటి. రెండవది, దేవుడి ముందు పెట్టడానికి యేసుప్రభు వారు చెప్తున్నారు, సార్దీసు సంఘం ఉండే వాళ్ళని చూసి, దేవుడి ముందు పెట్టడానికి మీరు ఏ క్రియలు కూడా చేయలేదు బాబు, సరైన క్రియలు చేయలేదని ఇక్కడ వచనం చెప్తుంది. మరి వాళ్ళు ఏ క్రియలు కూడా చేయలేదని ముందు వచనం చెప్తుంది. అందుకని దేవుని ముందు మీ సంఘం గురించి, మీరు చేసే క్రియల గురించి ఏమైనా పెట్టాలంటే అక్కడ ఏమీ లేదు బాబు, ఏదైనా చెయ్యండి అని చెప్పేసి నేరారోపణ ఆయన మోపినట్టు ఉంది. ఈరోజు మనకి సార్దీసు సంఘం ద్వారా యేసుప్రభు వారు మాట్లాడి కూడా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వచనములు ఏదైతే చెప్పబడిందో అవన్నీ మీ జీవితంలో మీరు మార్పు తీసుకొచ్చి
మీ జీవితంలో పాటించడానికి మార్పు తీసుకురాని వచనములు మీరు చదివినది వ్యర్థమే. దాన్ని మీరు చదివినా ఒకటే, చదవైనా ఒకటే, తలకెక్కించుకుంటే పనిరాదు. ఆ వచనం ఏం చెప్తుందో మార్పులు తీసుకొచ్చి మీరు మీ జీవితంలో పాటించండి అని చెప్పేసి యేసు ప్రభు వారు సార్దీసు సంఘం ద్వారా మనతో మాట్లాడుతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత ఉండే సంఘం వచ్చేసి ఫిలదెల్ఫియా సంఘం, 6వ సంఘం. బట్ ఫిలదెల్ఫియా సంఘంలో యేసు ప్రభు వారు నేరారోపణ ఏవి కూడా మోపలేదు. అందుకని మనం దాని తర్వాత ఉండే 7వ సంఘం, అది లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘం అంటే ఈ రోజు మనం ఉండే సంఘకాలం. లవోదికీయ సంఘకాలంలో ఏముంది అని చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు ప్రకటన 3:15 ద్వారా, తర్వాత 16 ద్వారా నేరారోపణ మోపినారు. వాళ్ళు ఏమేమి చేశారు, ఏమేమి చేయలేదు అంటే మనం ఉండే సంఘకాలంలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగలేదు అని చెప్పేసి ఆయన మోపి నేరారోపణ ఇక్కడ ఉంది. 3:15 నేను మీకోసం చెప్తున్నాను. ఐ నో దై వర్క్స్, నేను మీ క్రియలను ఎరుగుదును. ఏం చెప్తున్నారు? దట్ thou art neither cold or hot. మీరు చల్లగాను వెచ్చగాను లేదు అంటున్నారు. మీరు చల్లగాను వెచ్చగాను ఉండిన మేలు అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, అవసరం ఎంత బాగుందో. ఆయన ఏం చెప్తున్నారు? నేను మీ క్రియలను ఎరుగుదును, మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేదు. తర్వాత మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటున్నారు. అక్కడ దాన్ని ఏమర్థం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ లవోదికీయ సంఘకాలంలో అపోస్టేట్ సంఘకాలం అంటారు. అపోస్టేట్ సంఘకాలం అంటే ఇటు లేకుండా అటు లేకుండా. అంటే ఆ ఇటు లేకుండా అటు లేకుండా అంటే ఏమర్థం అంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఒకటి మీరు యేసు ప్రభు వారు లేదు అని దీంట్లో స్థిరంగా ఉండండి, లేకపోతే యేసు ప్రభు వారు ఉన్నారు అని దీంట్లో స్థిరంగా ఉండండి. మీరు లేదు అని చెప్పేది గుంపులో లేదు, ఉన్నారని గుంపులో కూడా లేదు, మీరు మధ్యలో నిలబడి నులివెచ్చనగా ఉన్నారు అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్తున్నారు. నులివెచ్చన అంటే ఏమర్థం అంటే, ఇదైనా ఓకే, అదైనా ఓకే, ఇదైతే సరి లేకపోతే అదైనా సరి అని ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంట? జబ్బును తీసుకొస్తారంట. ఏం చేస్తారు వీళ్ళు? జబ్బును తీసుకొస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభు అనే ఒక వ్యక్తి లేదు, ఒక దేవుడు లేదు, ఎవడు లేడు అని ఒక గుంపు మాట్లాడితే అవును లేదు అని మాడేవాళ్ళు. తర్వాత ఇటువైపు వచ్చి యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని ఒక గుంపు మాట్లాడితే అవునండి యేసు ప్రభు వారు ఉన్నారండి అని మాట్లాడే గుంపు. అర్థమైందా మీకు? ఇదే నులివెచ్చనతనం. ఇటు లేకుండా అటు లేకుండా. మనం ధ్యానం చేసాం. నులివెచ్చనతనం అంటే ఏంటిని ముందు ధ్యానం చేసుకున్నాం. మధ్యలో ఒక కత్తిలాగా షార్ప్ ఉందనుకోండి, పైనుంచి ఒకడు ఇలా మధ్యలో పడితే ఏమవుతుంది? సగం ఇటు సగం అటు పోతాడు. అది నులివెచ్చనతనంకి సమానం అన్నమాట. ఆలోచన చేయండి. యేసు ప్రభు అనేది ఒకటి, నువ్వు చల్లగానే ఉండు అంటే నువ్వు నేను దేవుడు కాదు అని చెప్పి నువ్వు మాట్లాడు, చల్లగా ఉండు, పర్లేదు. లేదు అంటే నువ్వు అలా ఉంటే నువ్వు శిక్ష కింద వస్తావు, నేను చూసుకుంటా. మరి నువ్వు ఇటువైపు వచ్చి వెచ్చగా అంటే హీట్గా, వేడిగా, వెచ్చగా నువ్వు యేసు ప్రభు నేనే దేవుడు, నన్ను పాటిస్తాను అని చెప్పేసి స్థిరంగా ఉండు, నీకు క్రీడములు ఇస్తా, జీవ క్రీడములు ఇస్తా అని చెప్పేసి యేసు ప్రభు. మరి రెండు లేకుండా నువ్వేం చేస్తున్నావు? నులివెచ్చనతనంగా ఉన్నావు. నులివెచ్చనతనం అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే 3:16 చెప్తున్నారు. ప్రకటన 3:16 ఏం చెప్తున్నారంటే, నువ్వు నులివెచ్చనగా ఉన్నావు కాబట్టి, చల్లగానే లేదు వెచ్చగానే లేదు, నులివెచ్చనగా ఉన్నాము కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను అని చెప్పేసి తెలుగులో వచనంలో ఉంది. మరి ఆ ఉమ్మి వేస్తాను అనే ఇంగ్లీష్ పదముకు ఇక్కడ కేజీవి వెర్షన్లో స్ప్యూ అని వాడబడింది. దీనికి మూల భాషలో మనం అర్థం తీసుకుంటే ఇది ఉమ్మి వేయడం కాదు, వాంతి చేయడం అని అర్థం. టు వామిట్. ఏంటి? టు వామిట్, వాంతి చేయడం అన్నమాట. నార్మల్గా చూడండి, వాంతి ఎప్పుడు వస్తుంది? ఒకటి ఇక్కడ కడుపు సరిలేకపోతే వస్తుంది, లేకపోతే మనకి ఆరోగ్యం బాగలేకపోతే వాంతి ఇస్తాం.
మరి ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, నువ్వు చల్లగైనా అంటే నన్ను నిరాకరించట్లేదు, చల్లగా లేదు, వెచ్చగా వేడిగా నేనే దేవుడు అని ఒప్పుకోను లేదు, నువ్వు నులివెచ్చన ఉన్నావు కాబట్టి నాకు కడుపు తిప్పుతుంది, నన్ను బాధల కింద చేస్తున్నావు, నాకు ఇన్సల్ట్గా ఉంది, అందుకని నేను ఏం చేస్తానంటే నోటి నుంచి కడుపు రూపల నుంచి నేను వాంతీసి బయటికి పంపిస్తా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే వాంతిస్తాను అంటే దానికి ఏమర్థం అంటే ఆయన ఇక్కడ చెప్పేది మొత్తానికి నువ్వు నా రాజ్యంలో లేకుండా నేను తొలగిస్తాను, నిన్ను నేను రాజ్యంలో తీసుకోను, మొత్తానికి తొలగిస్తాను, నువ్వెవరో నాకు తెలియదు రీతిలో నేను చేస్తాను అని చెప్తున్నారు. ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే, ఏదైతే 5 సిద్ధాంతములు ఫండమెంటలిస్టులు అని చెప్పాము కదా, ఆ ఫండమెంటలిస్టులు వచ్చి పాటించింది 5 సిద్ధాంతములు. ఏమేమి సిద్ధాంతములు? యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే వచనములు వాక్యములు పెట్టబడిందో దాని మనం ఏం చేయాలి? ఒక ఉత్సాహంతో అది దేవుని మాటలు అనేది నమ్మాలి, మొదటి అంశం. రెండవ అంశం వచ్చేసి కన్యకకు యేసు ప్రభువారు పుట్టారు అనేది రెండవది అంశం. మూడవ అంశం వచ్చేసి కన్యకకు పుట్టిన శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువారే నిజమైన దేవుడు అనేది మూడవ అంశం. నాలుగవ అంశం వచ్చేసి నేను చేసిన పాపములకు, నేను చేసిన అతిక్రమములకు యేసు ప్రభువారు నాకు రావాల్సిన శిక్షను ఆయన పైన వేసుకుని శిలువ మరణం చేసి ఆయన దగ్గర ఉన్న మంచి గుణగణలు, ఆయన నీతి, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత నాకు ఇచ్చారు అనేది నమ్మాలి. అది నాలుగవ అంశం. ఐదవ అంశం వచ్చేసి శిలువలో మరణించిన యేసు ప్రభువారు మూడవ రోజు తిరిగి లేచారు, ఆరోహణమయ్యారు, రెండో రాకడ రాబోతున్నారు అనే దీని విశ్వాసం పెట్టి నమ్మాలి. ఈ 5 సిద్ధాంతములు ఎవరైతే ఈ 5 సిద్ధాంతములు పాటిస్తారో, వాళ్ళ జీవితంలో పెట్టుకుని యేసు ప్రభువారి నిజమైన దేవుడు అని ఒప్పుకుని జీవిస్తారో వాళ్ళు యేసు ప్రభువారితో ఉంటారు. మిగతా వాళ్ళు ఇటు లేకుండా అటు లేకుండా నులివెచ్చనతనంగా ఉంటే వాళ్ళు నేను ఏం చేస్తున్నాను, రూపల నుంచి వాంతీసి నీకు సంబంధం లేదని చెప్పేసి నా సన్నిధి సహవాసం తొలగిచ్చేస్తాను అని చెప్పేసి యేసు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన నేరారోపణ ఈ లవోదికీయ సంఘం అంటే ఈ రోజు ఉండే సంఘకాలం ఏదైతే ఉందో ఆ సంఘం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే మొత్తానికి ఇక్కడ చూడండి 7 సంఘములకు ఆయన మాట్లాడి ఉన్నారు. 7 సంఘములకు అపోస్తలుడైన యోహాను ద్వారా ఆయన ఉపదేశించున్నారు, వాగ్దానం ఇచ్చున్నారు. 2 సంఘముల గురించి నేరారోపణ మోపలేదు, మిగతా 5 సంఘములకు నేరారోపణ మోపినారు. మొదటి సంఘం ఎఫెసు సంఘం, ఇది అపోస్తలు ప్రారంభించింది. వాళ్ళు మొదటి ప్రేమను కోల్పోయారు. ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి మరి మొదలుపెట్టి మీరు మారు మనసు పొంది మొదటి ప్రేమ, మొదటి క్రియలు మీరు మొదలు పెట్టండి అనేది ఎఫెసు సంఘము. రెండవది స్మరణ సంఘంకు వాళ్ళకి నేరారోపణ ఏమీ లేదు. మూడవది వచ్చేసి పెర్గమ సంఘం. పెర్గమ సంఘం వచ్చేసి కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి క్రైస్తవ్యం ఉంది కదా, క్రైస్తవ్యంను విశ్వాసులను లోకంతో కలిపి ఆత్మీయంగా వేసితనం చేయబట్టింది. అది ఆ కాలం అంటే స్టేట్ చర్చ్, పబ్లిక్ చర్చ్ అంటాము. దాని తర్వాత త్వేతేరా సంఘం, వీళ్ళు కథోలిక సిద్ధాంతంను పాటించిన వాళ్ళు. వీళ్ళు దేని కూడా సీరియస్గా తీసుకోరు. వీళ్ళు వచ్చేసి అన్నిటినీ ఆహ్వానిస్తారు. దేవుడు ఉందంటావా ఉంది, దా వచ్చి కూర్చో, లేదంటావా లేదు. ఈ విగ్రహారాధన కానీ ఆత్మీయ వేసితనం కానీ అన్నీ ఏం చేశారంటే వీళ్ళు ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. దీనిపైన నేరారోపణ మోపారు. అంటే ఇతర దేవుని విగ్రహారాధనను అక్కడ ఉండకూడదని నేరారోపణ మోపారనమాట. అలాగే సార్దీసు సంఘం ఈ గుంపు వచ్చేసి మిగతా సంఘం ఉండే వాళ్ళందరూ చేసిన తప్పులు మేము చెయ్యము, మేము వాక్యానుసారంగానే జీవిస్తాము అని చెప్పేసి మంచిగా వచ్చి కాల్విన్ అనే ఒక వ్యక్తి ఆయన చేసిన కొన్ని అంశంలో పైన ఆధారపడి వాళ్ళు ఏం చేశారంటే వాక్యంను పూర్తిగా తలకెక్కించుకున్నారు. మరి దాని క్రియల కింద ఒకటి కూడా పెట్టి హృదయంలో, మనసులో ఏ మార్పు కూడా, జీవితంలో ఏ మార్పు కూడా తీసుకురాలేదు. దానిపైన నేరారోపణ మోపినారు. 6వ సంఘం వచ్చేసి ఫిలదెల్ఫియా సంఘంలో యేసు ప్రభు వారు మంచిగానే చూశారు.
అక్కడ నేరారోపణ మోపలేదు. మరి 7వ సంఘం ఈరోజు మన 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 బతుకుండే ఈ రోజుల్లో ఉండే ఈ కాలం ఉండే ఈ సంఘం వచ్చేసి లవోదికీయ సంఘం. దీని అపోస్టేట్ చర్చ్ అంటారు, లేకపోతే లూక్వామ్ చర్చ్ అంటారు. అంటే చల్లగైన లేకుండా వెచ్చగైన లేకుండా, యేసుప్రభు వారే దేవుడు కాదు అని చెప్పకుండా, లేదు యేసుప్రభు వారే దేవుడు అని చెప్పకుండా, ఇటు లేకుండా అటు లేకుండా నులివెచ్చనగా ఉన్నారు. వాళ్ళు నేను నా కడుపు లోపల నుంచి వాంతీసి బయటికి పంపిస్తాను, నువ్వు నాకు తెలియదు, ఎవరో తెలియదు అని చెప్పేసి నా సహవాసం సన్నిధిని తొలగించేస్తాను అని చెప్పేసి హెచ్చరిక చేసిన ఈ కాలంలోనే మనం ఉన్నాము. సో ఇప్పుడు మనం చూసిన ఈ 5 సంఘం నుంచి యేసుప్రభు వారు ఆ సంఘంలో చేసిన నేరారోపణ నుంచి మనం ఏమి నేర్చుకున్నాము అనేది మనకు అర్థమైంది. ఆ 5 సంఘ కాలంలో ఏమేమి జరిగిందో అది లేకుండా ఏమైనా పాటించాలనేది మిగతా 2 సంఘంలో చెప్పి ఉన్నారు. అంటే ఈ 7 సంఘంలో 2 విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఏది మనం నేర్చుకోకూడదు, చేయకూడదు అనేది 7 సంఘంలోకి చెప్పిన్నారు. అలాగే ఏమి చెయ్యాలి అనేది, ఏమి చేయకూడదని చెప్పారో దానికి వ్యతిరేకంగా తీసుకుంటే ఏమి చేయాలని కూడా చెప్పిన్నారు. 7 సంఘంలో కూడా మనం నేర్చుకునే విషయంలో మనకు ఉన్నాయి. అందుకని ఈరోజు దేవుడు మనకు ఇప్పుడు చూడండి 7 సంఘములు కూడా 7 కాలంలోనూ అది ఆ చరిత్ర ఉండే 7 కాలంలోనూ మనకి చెప్పింది. ఆ కాలంలో ఏమి జరిగిందో ఆ పేరే ఆ సంఘముకు పెట్టబడింది. ఈరోజు లవోదికీయ సంఘం అనే కాలం కూడా ఇది ఏమవుతుందంటే అపోస్టేట్ నులివెచ్చనతనం. ఈ రోజు ఉండే సంఘములు లోకంలో దాదాపు కొన్ని సంఘములు తప్పితే ఇంకా దాదాపు అన్ని సంఘములు నులివెచ్చనతనంగానే ఉన్నాయి. సో అందుకని ఈరోజు దేవుడు యేసుప్రభు వారు మనకిచ్చిన వర్తమానం ఈ 7 సంఘముల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఏం పాటించాలి, ఏం వదలాలి, ఏం మనం పట్టుకోవాలి అనేది మన హెచ్చరికల కింద దేవుడు చేసి మనతో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ.